కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంటుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తారట. కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడి నుండి శిరస్సు నుండి ఒక తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు కొబ్బరికాయలాగా మారిందట. కాబట్టి కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం. కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా కొబ్బరికాయను పగలగొట్టాల్సిందే. శివాలయంలో కొబ్బరికాయలను పగలగొడితే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. దేవుని పూజలు కొబ్బరికాయని పగలగొడితే 100 కిలోల అన్న ప్రసాదాన్ని పెట్టినంత పుణ్య ఫలితమట లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయను దేవునికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా కొబ్బరికాయను మూటను కట్టుకోవాలి. ఒక కొబ్బరికాయను పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇక మీ ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది. ఇక తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. కొబ్బరికాయను పగలగొట్టాలి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంటిపై ఉంటాయి. అదేవిధంగా మీ ఇంటికి పుష్కలంగా డబ్బు రావాలి అంటే మీ పూజా గదిలో ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను మీ బీరువాలో పెట్టుకోవాలి, లేదా మీరు డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను అలాగే కొబ్బరికాయను సమర్పించి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను చదవాలి. మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను అలాగే ఒక స్వీట్ను పెట్టి ఆ పసుపు వస్త్రాన్ని మూటగట్టి గురువారం రోజు విష్ణు దేవాలయంలో సమర్పించాలి. ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక మనలో చాలా మంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలి అంటే ఒక కొబ్బరికాయను తీసుకొని మరీ దగ్గరకు ఆ కొబ్బరికాయను నదిలో వేస్తూ ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కొబ్బరికాయను నదిలో వేయాలి. ఇక జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మనలో చాలా మంది ఎంత కష్టపడినా సరే జీవితంలో పురోగతి ఉండదు. కాబట్టి కొబ్బరికాయను తీసుకొని మరీ దగ్గరకు వెళ్ళకండి. ఆ కొబ్బరికాయను నదిలో వేస్తూ ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ కొబ్బరికాయను నదిలో వేయాలి. ఇక జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మనలో చాలా మంది ఎంత కష్టపడినా సరే జీవితంలో పురోగతి ఉండదు. కాబట్టి ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అంటే ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో శనిదేవునికి దగ్గరగా ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలను నదిలో వేయాలి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది భయంకరమైన నరదృష్టితో సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ఇంటికున్న నరఘోష సమస్యలన్నీ తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరికాయ ఉన్న పిలకను తీసి ఆ కొబ్బరికాయ పీచును మీ ఇంట్లోని ప్రతికూల మూలలో వేయాలి. తెల్లవారుజామున ఆ కొబ్బరి పీచును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ప్రవహిస్తున్న నదిలో కానీ వేయాలి. ఇక మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ కుటుంబంలో చాలా మంచి జరుగుతుంది. అష్టదరిద్రాలను పారద్రోలి మీ తలరాతను మార్చుకోవడం కోసం కొబ్బరికాయ ఒక మంచి పరిష్కారం. కొబ్బరికాయ పైన ఒక పచ్చ కర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ తలరాత అద్భుతంగా మారిపోతుంది. దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దగ్గరలో కొబ్బరికాయ చెట్టు నాటుకుంటే చాలా మంచిది.
మీ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టును నాటుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే రుణ సమస్యలన్నీ తీరిపోయి దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ కొబ్బరి చెట్టును నాటుకోవాలి. ఇక మనలో చాలా మంది ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతిలో రూపాయి కూడా ఉండదు. మీ అవసరానికి తగినంత డబ్బు వెంటనే మీ ఇంటికి రావాలి అంటే కొబ్బరికాయతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాల్సిందే. ఆ పరిహారం ఏమిటంటే ఆవు నెయ్యిలో కొంచెం కుంకుమ కలిపి కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తును వేయాలి. ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ పూజా గదిలో పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎవరి తిరగని ప్రదేశంలో పడివేయాలి లేదా ప్రవహిస్తున్న నదిలో పడివేయాలి. ఈ పరిహారం చేస్తే అత్యవసరంగా మీకు డబ్బు కావాల్సినప్పుడు ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా డబ్బు అందుతుంది. కొబ్బరికాయలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు న్యాయం కోసం పోరాడుతుంటే లేదా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు పూజ గదిలో ఒక దీపం వెలిగించి కొబ్బరికాయను అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ చేయాలి. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఎర్రటి పువ్వును మీతో పాటు తీసుకువెళ్ళాలి. ఇక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరాలి అంటే ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించాల్సిందే. 41 రోజుల పాటు కొబ్బరికాయతో ఒక పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. ఆ పరిహారం ఏమిటంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన పసుపు నీళ్లు చల్లి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ కొబ్బరికాయను చేత్తో పట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయను మళ్ళీ మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా వరుసగా 41 రోజుల పాటు ఆ కొబ్బరికాయతోనే గుడిలో 3 ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి. మధ్యలో ఏదైనా మైలు వచ్చినా ఆ మైలు రోజులు ఆపివేసి తర్వాత కొనసాగించవచ్చు. ఇలా 41 రోజులు పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఆ కొబ్బరికాయను పెట్టి ఒక బెల్లం ముక్కను అలాగే 2 నిమ్మకాయలను పెట్టి ఆ వస్త్రాన్ని మూట కట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో చెట్టు కొమ్మకు కట్టి రావాలి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే జన్మ జన్మల దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ తక్షణమే సులభంగా నెరవేరుతాయి. కొబ్బరికాయతో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక మీకు అన్ని మంచి రోజులు జరిగి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.